ఏపీలో ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఆగస్టు 1 కావడంతో ఉదయం నుంచి రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ కావడంతో సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కొక్కరికి పెంచిన విధంగా 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ను నేడు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కోసం 2,737 కోట్లను ముందుగానే విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 64.82 లక్షల మందికి ఈ రోజు ఉదయం నుంచి పెన్షన్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. పెన్షన్ల పంపిణీని రేపటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరొక రోజు తీసుకోవాలని, అంతే తప్ప పెన్షన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం చేయొద్దని ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది. కోడూరులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ మంచాన ఉన్న దివ్యాంగులు వేమూరి కృష్ణకుమారి, గోర్ల అమ్మారావు, యార్లగడ్డ శేషగిరిరావు, భీమవరపు విలియం, పెద్ది చారాబంది రాజుల ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని 15,000 రూపాయలు అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి పెన్షన్ నేరుగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందించారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలోని చిన్నాపురం 49వ డివిజన్ పరిధిలోని నారాయణపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నాపురంలో 100% అంగవైకల్యంతో బాధపడుతున్న బోదాల సునీతకు 15,000, మరో కుటుంబ సభ్యుడికి 6,000 కలిపి 21,000 అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి పూర్తి వైకల్యంతో మంచానికే పరిమితమైన లబ్ధిదారుని హక్కును చేర్చుకుని 15,000 పెన్షన్ అందించారు. కష్టపడి చదువుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదం మంచాన పడేసిందని ఆవేదన వ్యక్తం చేయగా ఓదార్చి ధైర్యం చెప్పారు. చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.